వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఎల్లారెడ్డిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు శంకుస్థాపన చేశారు. క్యాంప్ ఆఫీసులో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 3.5 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవటం జరిగిందని, వివిధ మండలాలకు సంబంధించిన 135 కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయటం జరిగిందన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వర్ధన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన 38 మంది లబ్ధిదారులకు 38,04,408 విలువ గల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF 30 చెక్కులను సుమారు 7,40,000 రూపాయల విలువ గల చెక్కులను వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మైనార్టీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని డీసీసీ జనరల్ సెక్రటరీ సిరాజ్ ఖాద్రీ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత శాసనసభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గ మైనార్టీలకు షాదీఖానా, కబ్రాస్థాన్ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారని, నిన్న జరిగిన సమావేశంలో 45 కోట్లు మంజూరు చేశారని అన్నారు. తెలంగాణ ఉద్యమంతో పాటు మాతాండాలో మా రాజ్యం అంటూ నినదించి గిరిజనుల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన తెలంగాణ గిరిజన డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్ నియామకం హర్షణీయమని షాద్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ సెల్ చైర్మన్ శ్రీను నాయక్ అన్నారు. చైర్మన్ బెల్లయ్య నాయక్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా హైదరాబాద్ లో జరిగింది. ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న అభివృద్ధి పనులను గ్రామాలలో త్వరగా పూర్తి చేయాలని వికారాబాద్ ఎంపీడీఓ వినయ్ కుమార్ పేర్కొన్నారు. వికారాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీఓ అధికారులను ఆదేశించారు. ఆధార్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాల అధ్యక్షులను రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఈడా శేషగిరిరావు గౌడ్ ప్రకటించారు. ఆధార్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా కంటే కేశవ, ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా కుక్కల నాగేశ్వరరావు గౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టులపై సీఐ చేసిన దాడిని ఖండిస్తూ ఓయూ పోలీస్ స్టేషన్ ముందు పలువురు జర్నలిస్టులు, విద్యార్థి సంఘాల నాయకులు ధర్నాకు దిగారు. న్యూస్ కవరేజీ కోసం వెళ్లిన విలేకరులపై ఓయూ సీఐ దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఓయూ సీఐ రాజేందర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపైన నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీజీపీ చర్యలు తీసుకోవాలని అన్నారు. వరంగల్ కొత్తవాడలో నిర్వహించిన సిపిఐ రాజకీయ శిక్షణ తరగతులు ముగిశాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావు హాజరై మాట్లాడుతూ, కమ్యూనిస్టులే దేశానికి ప్రత్యామ్నాయమన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వామపక్షాలు బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు నేదునూరి జ్యోతి, మేకల రవి, తాటిపాముల వెంకట్రాములు, పంజాల రమేష్, దామూరు కృష్ణ, రహేలా, అన్జద్ పాల్గొన్నారు. జహీరాబాద్ నియోజకవర్గం గరాసంగం మండల కేంద్రంలోని కేతకి సంగమేశ్వర ఆలయంలో వాహనాల పార్కింగ్ టెండర్ బహిరంగం వేలం పాట నిర్వహించినట్లు ఆలయ ఈవో శశిధర్ తెలిపారు. ఈ మేరకు గోపాల్ అనే వ్యక్తి 2.65 లక్షలకు వేలం దక్కించుకున్నట్లు చెప్పారు. అయితే ఈ టెండర్ ఏడాది పాటు కొనసాగుతుందన్నారు. వాహనదారులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్థలంలోనే వాహనాలు పార్కింగ్ చేయాలని సూచించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల డిపోకు చెందిన అద్దె బస్సుల డ్రైవర్లు బస్ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగాల్లో అద్దె బస్సుల డ్రైవర్లకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎప్పటికైనా మమ్మల్ని ఆర్టీసీలో విలీనం చేస్తారనే నమ్మకంతో ఇప్పటి వరకు ఉద్యోగాలు కొనసాగించామని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో తమకు ప్రాముఖ్యం ఇవ్వాలని కోరారు.